అన్న ఎట్లా ఉండబోతుంది మరి జూబ్లీస్ ఉప ఎన్నిక అనేది ఎట్లా ఉండబోతుంది? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నవీన్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు మీరే చూస్తున్నారు. ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చేసే కార్యక్రమాలు కావచ్చు, ఇప్పటికే దాదాపుగా కోట్లాదిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ అభివృద్ధి కొనసాగాలంటే, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే పక్క పార్టీ వాళ్ళు ఏదో సానుభూతి అని చెప్పినప్పటికీ కూడా ఈ బై ఎలక్షన్లలో తప్పకుండా, ఎందుకంటే గత దశాబ్ద కాలం నుండి అభివృద్ధికి నోచుకొని నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాబట్టి ఇప్పుడే పనులు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఆ పనులు కొనసాగాలంటే, అభివృద్ధి కొనసాగాలంటే, అదేవిధంగా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని ప్రజలే చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా గెలుస్తాం. టికెట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. సో ఏంటి చివరి స్థానంలో టికెట్ అనేది మిస్ అయింది. సో ఏంటి మరి సపోర్ట్ ఉండబోతుందా మరి మీ తరఫున? తప్పకుండా 100% సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా బీఫామ్ వరకు టికెట్ కోసం కొట్లాడడం సహజం. అదేవిధంగా అభ్యర్థి ఏదైతే బీఫామ్ కోసం ఏ విధంగా అయితే కొట్లాడామో అదేవిధంగా అభ్యర్థి గెలుపు కోసం కూడా అదే విధంగా కొట్లాడతాం. ఎందుకంటే కలిసికట్టుగా దేని తారతమ్యాలు లేకుండా ఒక కుటుంబం లాగా కలిసికట్టుగా నవీన్ అన్నని గెలిపించుకుంటాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క ప్రజాస్వామ్య విలువలు ఉన్న పార్టీ, అనేక గ్రూపులు ఉన్నప్పటికీ కూడా మా అభ్యర్థులు అదంతా కూడా బీఫామ్ ప్రకటించే వరకే. బీఫామ్ ప్రకటించిన తర్వాత అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండి ఒక సామాన్య కార్యకర్తలాగా పనిచేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. తప్పకుండా మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బుల్డోజర్లు వస్తాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏంది వాళ్ళకి ఏం సమాధానం? ఇప్పుడు మా అభ్యర్థి నవీన్ యాదవ్ అన్న గారిది కావచ్చు, మా సహచరుల ఇల్లు కావచ్చు, బుల్డోజర్ల సంస్కృతిని ప్రారంభించిందే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎక్కడ కూడా అంటే చాలా వరకు నా అనుచరుల ఇళ్లను కూడా కూల్చివేసిన ఘనత గత ఎమ్మెల్యేది, గత ప్రభుత్వంది. అప్పుడు గుర్తుకు రాని బుల్డోజర్లు ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తుంది? ఇప్పుడు బుల్డోజర్లు ఎక్కడ ఉండదు, ఒక అభివృద్ధి మాత్రమే ఉంటుంది, సంక్షేమం మాత్రమే ఉంటుంది. వాడు చేసే సోషల్ మీడియా ప్రచారాలు తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. దశాబ్ద కాలం నుండి రాని రేషన్ కార్డులు ఇప్పుడు ఇస్తున్నాం, సన్నబియ్య కార్యక్రమం ఇస్తున్నాం, సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం. జరగని అభివృద్ధి రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, అదేవిధంగా కమిటీ హాల్స్ నిర్మాణం కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. వాడికి ఎక్కడ కనిపిస్తుంది బుల్డోజర్? ఎక్కడ కనిపిస్తుంది? నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళు సానుభూతి పేరుతో ఈ బై ఎలక్షన్లలో సానుభూతి పేరుతో ముందుకు వస్తున్నారు. ఎక్కడ కూడా సానుభూతి లేదు. అభివృద్ధికి ఓటేస్తామని ప్రజలే చెప్తున్నారు. అభివృద్ధి తప్పకుండా ఈ అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి ఓటేయాల్సిందే. తప్పకుండా నవీన్ యాదవ్ గారిని బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. చివరిగా ప్రశ్న, సీఎన్ రెడ్డి గారు అంటే మీ ఏరియాకి చాలా కార్యక్రమాలు చేశారు, చాలా పనిచేస్తా ఉన్నారు. సో మరి మీ కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది అంటారా? తప్పకుండా. ఎందుకంటే మేము ఈ పార్టీని నమ్ముకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నాం. తప్పకుండా ఎవరైతే కష్టపడతారో, ఏ నాయకుడైతే కష్టపడతారో ఆ నాయకుని పార్టీ కాపాడుకుంటుందనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ముందుకెళ్తాం. పార్టీ ఏ పదవి ఇచ్చినా ఇవ్వకున్నా మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకునే బాధ్యత ఒక సీఎన్ రెడ్డిగా నేను తీసుకుంటాం. ఎవరు అనుకుంటున్నారు పోటీ అంటే పోటీ ఎవరిస్తారు అనుకుంటున్నారు? మాకు వాస్తవంగా పోటీ ఎవరితో లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, బీఆర్ఎస్లో 3 ముక్కల ఆట ఉంది, బీజేపీలో 2 ముక్కల ఆట ఉంది. నిన్ననే రాజాసింగ్ చెప్పాడు, ఒక బీసీ అభ్యర్థికి మీరు ప్రకటిస్తే బాగుంటేది, బీసీ అభ్యర్థిని కాకుండా ఓసీ అభ్యర్థికి ప్రకటించారని రాజాసింగ్ చెప్పారు. అక్కడ 2 వర్గాల కొట్లాట జరుగుతుంది, బీఆర్ఎస్లో 3 వర్గాల కొట్లాట జరుగుతుంది. వాళ్ళ కొట్లాటలో ఉంటారు, మేము గెలుపులో ఉంటాం. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కంపల్సరీ నవీన్ యాదవ్ని గెలిపించుకుంటా, ఏదైతే మేము ఇచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు, 6 గ్యారెంటీలే మమ్మల్ని గెలిపిస్తూ ఉంటాయి అంటూ కూడా రేవంత్ నగర్ ఎవరైతే కార్పొరేటర్ సీఎన్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.